రోజున ఇంకో మాట మాట్లాడారు. మేము ఏదో ఉద్ధరించినాం పాలమూరు జిల్లాకుని. మరి ఇదే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సార్, భీమా ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 8,500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఏమో ఖర్చు పెట్టింది. మరి అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాస్ చాలా ఉన్నాయి. మరి 25 టీఎంసీల రిజర్వాయర్ నీళ్ళు కావాలి. గొప్పగా మొన్న హరీష్ రావు కూడా అక్కడ అదేంటి తుమ్మిడిహట్టికి సంబంధించి అవగాహన రాహిత్యం అవివేకం మాట్లాడాడు. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన, అక్కడ 168 టీఎంసీలు నీళ్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పాటు చేసుకుంటే బై గ్రావిటీ వస్తుంది చెప్పన్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ అంతా మొత్తం తిప్పి కొడితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్ని కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడతాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే? అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచినో నరికినా ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కల్వకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగర్ సుమారుగా 50,000 ఎకరాలు, ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ దాన్ని 7 టీఎంసీ 8 టీఎంసీ, 9 టీఎంసీ అయినా డెడ్ స్టోర్ తీస్తే మనకు ఖర్చు మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు అక్కడ కూడా గట్టు పైన కూర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తాను చెప్పని హెలికాప్టర్ నేను కూడా ఉన్నది. ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కూర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా 20 సంవత్సరాలు. అట్లాగే అలపూర్ సంబంధించి, ఆర్టీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలే. రెండవది, ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేల కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి.